యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలోని మహాలక్ష్మి రైస్ మిల్, ఆయిల్ మిల్ నుండి శివాలయం వరకు ఉన్న మురికి కాలువలను సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. ఈ మురికి కాలువలు శిథిలావస్థకు చేరినాయని, పూడిక సరిగా తీయకపోవడం వలన కాలువలోని నీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు దాపురించాయని కాలనీవాసులు పలువురు వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ, గత 20-30 సంవత్సరాలుగా నిర్మించిన మురుగు కాలువలు కూలిపోవడం వలన నీరు ప్రవహించలేని పరిస్థితి వచ్చాయని, ఈ కాలువ చుట్టూ ఉన్నటువంటి మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, దీనివల్ల సుభాష్ నగర్లోని అనేక కాలనీల ప్రజలు దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగాయని, అనేక విధాలైన ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నట్టుగా ఆయన తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం తమ అంతర్గత కుమ్ములాటలు, రియల్ ఎస్టేట్ పంచాయతీలు తప్ప ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని అన్నారు. అధిక శాతం దళితులు, వెనుకబడ్డ వర్గాల వారు నివసిస్తున్నటువంటి ఇలాంటి కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.